బిందుల పక్కన. ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడే. గీతమ్మా చూడు ఎలా చూడాలి. యజ్ఞం పద్మస్వామి గృహనే వరివల్లభే దండం పెట్టుకో గీతు. శ్రీ వరలక్ష్మీ దేవతాయ వస్త్రయజ్ఞం సమర్పయామి. కేయురే కంకరాది దివ్యే హరానుపురమేకల విభూషణక్య మూల్యాని గృహనే ఋషిభూషితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నానా ఆభరణం సమర్పయామి. ఉపం వితం వితం దేవి గృహనే త్రయం శుభప్రదం శ్రీ వరలక్ష్మీ దేవతాయ గంధం సమర్పయామి. అక్షంతం ధవలాం దేవి సలయం స్థంగలం శుభం హరిద్రకం పేదం గృహత్య మబ్దిపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయ అక్షంతం సమర్పయామి. భుజద్వయం పూజయామి. కంబుకంఠ్యాయ నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖ పూజయామి. శ్రియాయ నమః ఓష్ట పూజయామి. సువసాయకాయ నమః నాసికం పూజయామి. శూన్యత్రాయ నమః నేత్రే పూజయామి. రమాయ నమః కర్ణౌ పూజయామి. కమలాయ నమః శిరాః వరలక్ష్మ్యాయ నమః సర్వజ్ఞాని పూజయామి. అష్టోత్తర శతనామం. ప్రతి నామం ముందు ఓము చివరన్న ఓం ప్రకృతాయ నమః ఓం వికృతాయ కలుగు చేస్తుంది. ఈ శుభకార్యం నా వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణకు ముందు శుక్రవారం చూడాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి కథ చెబుతున్నాను, శ్రద్ధగా విను. మగధ దేశంలో కుండినంబ అనే పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్తనే ఎలా చూడు. హాయ్ డాడీ, ఇదిగో ఎలా చూడన్నా నాన్నగారు చూడు. హాయ్ వద్దు, ఇప్పుడు చెప్పే ఎలా చూడమ్మా నువ్వు చూడు దేవి. డాడీ డాడీ ఇదిగో గీతు చెప్పు ఇప్పుడు. ఎక్కడికి వచ్చావు గీతు? హాయ్ రుచి తోడబీసుకుంది గీతు. ఉంటుంది తిన తిన భయం తగల. ఏటమ్మది? ఏం తాగుతున్నావు? హాయ్ గీత.